మీ మనవరాళ్ళకి మనవాళ్ళకి వండే మీ అమ్మగారు గుర్తొచ్చారు కదా నీకు. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా అంతే. 1 కిలో తెప్పించాను, ఒక 6 ఎన్నో వచ్చాయి. దానికి ఒక 4 ఏమో పులుసు పెడుతున్నా, ఒక 2 మీకు అలా బీచ్లో ఎలా వేయించుతారు అది కూడా 2 వేరే కలిపి పెడుతున్నా. ఇక్కడ దీనికి ఏదో పేరు ఉంటుంది, మీరు తెలుసుకోండి ఇంగ్లీష్లో, నాకు తెలియదు. ఇదిగో ఓకేనమ్మా, అప్పుడు టేస్ట్గా వస్తాయి. లాస్ట్లో దించినప్పుడు అంత కొత్తిమీర వేస్తాను. ఇక గుమ్మగుమ్మలే గుమ్మగుమ్మలు. చూసారా పెనం, చూసారా కాలింది, అదిగో అది అదిగో ఎలా అంటిగిరిపోయిందో చూసారా. ఇలా ఇలా తిప్పేటప్పటికి అందరూ తినడానికి కరెక్ట్గా ఉంటుంది పులుసు. అమ్మ సూపర్ అంటలే ఎప్పుడు అనుకుంటాను, ఎంత కమ్మగా ఉందో. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, చాలా రోజులైంది, మళ్ళీ ఇప్పుడే మాట్లాడుతున్నాను మీతో. ఇక ఒక ఆవిడ మా మనవరాళ్ళు వాళ్ళకి మటన్ ములకాయ కూర ఉండే కదా, ఆ రోజు ఒక నమస్కారం మల్లిక అంట. నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా? మా అమ్మ కూడా మా పిల్లలకి మీలాగా చాలా ప్రేమగా వండి దగ్గర ఉండి వడ్డిస్తుందమ్మా. రుచికరమైన వంట, విలువైన మాటలు చెప్తారమ్మా మీరు. గాడ్ బ్లెస్ యూ అమ్మ. చాలా సంతోషం అమ్మ. మీ అమ్మలు మీ మనవరాళ్ళకి మనవాళ్ళకి వండే మీ అమ్మగారు గుర్తొచ్చారు కదా నీకు. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా అంతే, బిడ్డల కంటే కూడా వాళ్ళే ముద్దు అంటారు కదా, అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు కదా. అలాగే మనవడు మనవరాలు ఇంటికి వస్తే అదొక రకమైన హ్యాపీ. బాగా వండి పెడతాం, వాళ్ళకైతే వండి పెట్టేసి ఉంటాం కదా మీకు. అందుకని పిల్లలకంటే అంత హ్యాపీగా సరదాగా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఇంకెవరు? ఇంకొక ఆవిడ కృష్ణ గీత ఏదో పెండియాల. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కూడా పర్ఫెక్ట్గా చేస్తారమ్మా. ఏదైనా కరెక్ట్గా పర్ఫెక్ట్గా లేకపోతే నేనే నోట్లో పెట్టుకోలేనమ్మా. అస్సలు బాగా కరెక్ట్గా ఉండే కూరే నేను నోట్లో పెట్టుకుంటాను. నేను అలాగే వండుకుంటా. 4 వంకాయలు వండుకున్నా కూడా అది పర్ఫెక్ట్గా వండుకుని తింటా. అంతే. మీ ఆరోగ్యానికో నా యాక్టివ్నెస్కో నేను చెప్పలేను, కానీ తిండి విషయంలో మాత్రం కొంచెం తిన్నా, ఇంతే వండుకున్నా, ఒక్క కూరతో తిన్నా అది టేస్టీగా వండుకుని తింటా. ఇది ఒక్కటే. ఇంకా నేను పెద్దగా ఏమి చేయను. నా ఆరోగ్యానికి కానీ ఏమైనా ట్యాబ్లెట్లు వేసుకుంటాం. తిండి విషయంలో మాత్రం వేడి అన్నం వేడి కూర టేస్ట్గా కూర వండుకుంటా. ఇది వెజ్ నాన్ వెజ్ ఏదైనా కానీ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. అంటమ్మా సూపర్గా ఉందమ్మా. ఒక చిన్న రిక్వెస్ట్, మీ భోజనం వెండి ప్లేటు ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది కదా, మాకు చెప్పరా? అది ఏంటో చిట్కా. మా ఇంట్లో వెండి పళ్ళను త్వరగా రంగు మారిపోతుంది, అందుకని అడుగుతున్నానమ్మా. బాగా అడిగావమ్మా, చాలాసార్లు అడుగుతున్నావు. నువ్వేనేమో మరి పేరు నాకు గుర్తులేదు. ఎప్పటికప్పుడు నేను చెబుదాం అనుకుంటున్నా, చెప్పటల్లా. ఇప్పుడు నేను ఎలాగో భోజనం చేస్తాకి వెళ్తా కదమ్మా, ఇప్పుడు వంట చేయటానికి వెళ్తున్నా. భోజనం చేసేటప్పుడు ఆ ప్లేటు ఎలా క్లీన్ చేయాలనేది నీకు సూపర్గా చూపిస్తా. ఇవాళ నేను చూపించే తీరుతా నీకు. ఓకేనమ్మా. ఈరోజు నేను వంట ఏం చేస్తాను తెలుసా? కాకపోతే ప్రతి ఊరిలోనూ దొరకవు ఆ చేపలు. మన మామూలుగా ఒక 7-8 ఫిషెస్ మనకు పెడతారు, ఆరోగ్యానికి చాలా మంచిదని. సాల్మాన్ అని అద్దరిదని ఏదేదో పేర్లు పెడతారు కదా, ఆరోగ్యానికి మంచి ఫిష్. సముద్రం ఉన్న చోటే దొరుకుతాయి. శంకరా మీన్ అని కొంచెం రెడ్ కలర్లో ఉంటాయి, గోధుమ రెడ్ కలిసినట్టు ఉంటాయి. శంకరా మీను బందర్లో దొరుకుతాయి. వైజాగ్, చెన్నై, వీటన్ని చోట్ల దొరుకుతాయి. సముద్రం ఉన్న చోట దొరుకుతాయి. కొంతమంది ఇక్కడ సముద్రం ఉండకపోయినా ఎక్స్పోర్ట్ వస్తాయి. ఈరోజు నేను అవి తెప్పించా మీకోసం. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు బీచ్లకు వెళ్తే ఎప్పుడైనా వైజాగ్ కానీ బీచ్ ఎక్కడున్నా మీరు వెళ్ళినప్పుడు బీచ్ ఒడ్డుని మనం లోపల స్నానం చేసి రాగానే వేయించి పెడతారు కదా ఫిషెస్, ఆ చేపలు ఇవి. చక్కగా వేయించి ఇట్లా కట్ చేసి వేయించి పెట్టేస్తారు. అవి నేను ఈరోజు చేస్తున్నా. 1 కిలో తెప్పించాను, ఒక 6 ఎన్నో వచ్చాయి. దానికి ఒక 4 ఏమో పులుసు పెడుతున్నా, ఒక 2 మీకు అలా బీచ్లో ఎలా వేయించుతారు అది కూడా 2 వేరే కలిపి పెడుతున్నా. ఇప్పుడు మీకోసం అన్నీ కలిపి పెట్టేసి ఉంచా. ఇక వంట రెడీ చేస్తానికి వెళ్తున్నా. ఓకే అమ్మ, వంటకి వెళ్ళే ముందు కాస్త పట్టుకుంటా ఉంటా ఒక రోజు. ఎందుకంటే మళ్ళీ తేరుకున్నది ఇంట్లో ఉంది, మళ్ళీ పట్టుకుంటే 2 రోజులు పడుతుంది కదా తేరుకోవడానికి. అప్పుడు కాస్త కదా పడుతున్నాను. దీని గురించి మీకు తెలుసు, మిరియాల ఫుడ్స్ వాళ్ళ ఆర్గానిక్ ఆయిల్ మేకర్.
చాలాసార్లు చెప్తున్నాను, నేను బాగా యూజ్ చేసుకుంటున్నాను ఆయిల్. అంటే ఇక నేను ఇంతవరకు ఏది కొనలా. ఇది నేను ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి నేను వేరే ఆయిలే కొనలా. నాకు ఇదే సరిపోతుంది. అప్పుడో 1/2 కిలో, అప్పుడో 3/4 కిలో అట్ట పడుతున్నాను. ఎక్కువ కూడా పట్టట్లేదు. అందుకని తినకముందే వంట చేయక ముందే పట్టేస్తే ఓ పని అయిపోతుంది. తిన్న తర్వాత మళ్ళీ కూర్చోలేను. అందుకని పడుతున్నానమ్మా. ఇదేంటి ఇప్పుడే పోస్తున్నాను. ఇదిగో చూడండమ్మా, మామూలు ఎప్పుడు ఇదిగో దాని చేసాం. ఇక్కడ ఇది 90లో పెట్టుకోవాలమ్మా. ఇది 90లో 10 మినిట్స్ వెయిట్ చేయాలి. తీసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు, కొత్తగా తీసుకోబోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎంతో కొంత నేను చెప్పినవి యూజ్ అవుద్ది కదా అని చెప్తున్నాను అనమాట. ఇది ఆన్ చేసిన తర్వాత ఇది 90లో పెట్టుకుని 10 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆ 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు పోసుకోవాలి. అప్పుడు ఇదిగో ఈ బ్లాక్ ఉంది కదా, ఇది ఆన్ చేసుకోవాలి. ఇది అప్పుడు మిషన్ రన్ అవుద్ది. ఓకేనమ్మా. ఇందులో అన్ని రకాల పప్పులు పట్టుకోవచ్చు. నేను చాలా పట్టాను. ఏమేమి పట్టాను నేను? నువ్వులు పట్టాను, సన్ఫ్లవర్ గింజలు పట్టాను, ఆవాలు పట్టాను, కొబ్బరి పట్టాను, చాలా పట్టాను. ఏంటిది బాదం పట్టాను, బాదం నూనె తీశాను, అన్ని నూనెలు తీశానమ్మా. నాకు చాలా ఈజీగా ఉంది, ఈజీ ప్రాసెస్ ఇది. అందుకని నా ఆరోగ్యానికి మంచిది, అందరి ఆరోగ్యాలకి మంచిదని నేను చెప్తున్నాను. ఒక ఆయన చెప్పారు ఆయిల్ గురించి, మగ ఆయనో ఆడావిడో నాకు తెలీదు, యూజర్లో ఎవరుంటారో తెలీదు. ఆయుష్ ఉండాలి భగవంతుడు ఇచ్చినంత వరకే, అంతేగాని ఈ ఆయిల్ తిన్నంత వరకు ఆయుష్ పెరగదమ్మా ఏదో అన్నారు. పొలాల్లో పండించేవాళ్ళు, అది బాగానే ఉంది ఆయన చెప్పినంత. పొలాల్లో పండిస్తున్నారంటే, తక్కువకి ఇస్తున్నారంటే వాళ్ళు ఇంకా చాలా రకాలుగా యూజ్ చేస్తారేమో చెప్పారు. అవి కూడా నాకు కొంత అర్థమైంది. కానీ ఆయుష్ భగవంతుడు ఇస్తేనే ఉంటుందమ్మా, ఇలా చేసు తిన్నందువల్ల రాదు అన్న టైప్లో మాట్లాడారు. కానీ భగవంతుడు ఆయుష్ ఇచ్చాడు కదా, మళ్ళీ తీసుకెళ్లే వరకు అలా కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా. మన పని మనం చేసుకోకుండా భగవంతుడు పుట్టించాడు, భగవంతుడు తీసుకెళ్తాడు అనేవారు కూర్చోంగా మనం. మన శ్రమ మనం ఎలా పడుతున్నాం, మన ఆహారం మనం ఎలా శుభ్రంగా చేసుకు తింటున్నాం. ఆరోగ్యంగా ఫుడ్ తిన్నప్పుడు అది ఆరోగ్యమేనండి. ఫుడ్డే ఆరోగ్యం. భగవంతుడు ఆయుష్ ఇచ్చాడు. ఫుడ్ లేక చచ్చిపోయిన వాళ్ళు, ఫుడ్ సరిగా చేసుకోక ఎట్లా పెడతాడు తిని అనారోగ్యం చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆయుష్ అయిపోయిందని మనం అనుకుంటాం. నింద లేందే బొంది పోదు. ఒక నింద పడందే ఆ బొందే పోదు అవతలకి. అంతేగాని ఇది భగవంతుడు ఆయుష్ ఇచ్చాడనే కాదు, నింద లేకుండా బొందిపోదే. మరి భగవంతుడికి ఇచ్చాడు. ఏదో ఒక నిందేస్తారు. కావాలంటే మీరు చూడండి, చచ్చిపోయిన వాళ్ళ మీద ఏదో ఒక నింద ఉంటుంది అక్కడ. అలాగండి, అంతేగాని ఇంకేమీ లేదు. ఆరోగ్యంగా ఉంటారని చెప్తాను. ఈ ఆయిలే మనం 100 years బతికిస్తుందని కాదు, ప్రతిదీ ఆరోగ్యంగా తింటే బెటరు. ఆయిల్ అనేది మన జీవితానికి, ఇప్పుడు మనం ఏమంటారు దీన్ని, ఇప్పుడు మన బ్రతకడానికి మన ఇంట్లో వంట తిండి కదా మన ఫుడ్ కావాలి. ఫుడ్ అనేదానికి ఆయిల్ లేకుండా ఏ ఫుడ్ లేదు. పొద్దున్నే ఇడ్లీ వేసుకోండి, ఆయిల్ లేదు. చట్నీ చేసుకుంటే ఆయిల్ ఉంటుందిగా. దోశ వేసుకుంటాం ఆయిలే, పూరీ చేసుకుంటాం ఆయిలే, చపాతీ చేస్తాం ఆయిలే, కూరలు వండుకుంటాం ఆయిలే. 3 పూట్ల తినే దాంట్లో మనం ఆయిల్లే వాడుతున్నాం కాబట్టి దాని గురించి చెప్పానండి. అంతే, ఏం లేదు. 10 నిమిషాలు అయిందమ్మా ఇది ఆన్ చేసి. ఇప్పుడు ఇదిగో ఈ బ్లాక్ బటన్ ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇది ఆన్ చేసుకోవాలి. అది చూసారమ్మా దారగా ఎలా పడుతుందో. అదిగో ఆ దారగా పడిపోద్ది. ఇది ఇలా వస్తుంది. ఇది ఒక అమ్మాయి పాపం ఇది వేస్ట్ అనబాకనమ్మా అంది. వేస్ట్ అంటే ఆయిల్ పట్టి వస్తుంది అనుకుంటున్నాను తప్పితే ఇది కూడా వేస్ట్గా పోదని కూడా చెప్పానమ్మా. దీన్ని చట్నీ చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం చింతపండు వెల్లిపాయ జీలకర్ర చట్నీ చేస్తే కూడా చాలా బాగుంటుంది. పప్పు చెక్క చేసుకోవచ్చు అని చెప్పాను. అది దాన్ని వేస్ట్ అన్న తర్వాత ఎలా చేసుకుంటారమ్మా అని కూడా అడగొచ్చు. సారీ, చెప్పానుగా మా పిల్లలు క్వశ్చన్ చేసినట్టు చేస్తున్నారని. ఓకే, ఐ అగ్రీ. రోస్టెడ్ తెచ్చుకోవాలి, పచ్చి కంటే కూడా. పచ్చి తెస్తే కొంచెం ఆయిల్ లేట్గాను ఒక రకంగా వస్తుంది. ఇలా రోస్టెడ్ అయితే స్పీడ్గా వస్తుంది ఆయిల్. అయిపోయినట్టుంది చూడండి. ఓకే అమ్మా,
మిషన్ ఆఫ్ చేసేసా, అంత క్లియర్. ఇప్పుడు చూడండి ఆయిల్ ఎంత ఫ్రెష్గా వచ్చిందో. ఇవాళ కిలో పప్పులు పట్టేసా, ఏదో మాట్లాడుతా చక్కగా కిలో పప్పులు పట్టేసా. అది ఇదిగో చూడండి ఆయిల్ చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో. 450 గ్రాములు క్లియర్గా ఉంది, ఏమీ తగ్గల, కిలో పట్టే. చూసారమ్మా ఎంత బాగా వచ్చింది ఆయిల్. ఇదిగో చూడు కొంచెం వేడిగా కూడా ఉంటుంది. అబ్బా ఎంత మంచి వాసన, వేరుశెనగ గుళ్ళు వాసన కదా, భలే వస్తుంది, చక్కగా ఉంది. ఇది ఇప్పుడు నేను ఈ డబ్బాలోకి పోసేస్తానమ్మా. ఇదిగో చూడండి. చూసారుగమ్మా ఎంత ఫ్రెష్గా. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది ఆయిల్, కానీ రేపటికి కొంచెం తేరుకుంటుంది, ఎల్లుండికి బాగా క్లియర్గా తేరుకుంటుంది. తేరుకుని నేను ఆల్రెడీ పోసుకున్నాను అక్కడ వంటింట్లో, చూపిస్తాను మీకు. నేను వాడే డబ్బాలో పోసేస్తాను ఇప్పటికప్పుడే. తెలుసు కదమ్మా, ఏ సీడ్స్ అయినా పట్టుకోవచ్చు ఇందులో. తెలుసు కదా మీకు, మెరియాలా ఫుడ్స్ ఆర్గానిక్ ఆయిల్ మేకర్ ఇది. దీనికి సంబంధించి అన్ని కింద డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చేసాను, ఆల్రెడీ ఇస్తున్నాం. పైన స్క్రీన్ మీద కూడా కనిపిస్తాయి. 9030313387. ఓకేనమ్మా, ఇది నెంబరు. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేశారంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ. ఓకేనమ్మా, మీరు ఫోన్ చేస్తే ఆ వివరాలన్నీ క్లియర్గా వాళ్ళే చెప్తారు. అందుకోసమని నేను చాలామంది రేట్ అడుగుతున్నాను. నేను చెప్పపోవడానికి కారణం ఆ కనిపించే నెంబర్కి మీరు ఫోన్ చేయండి, ఆ ఒక్కటి చేయండి చాలు, అన్ని వివరాలు వాళ్ళే చెప్తారు. ఓకేనమ్మా, ఇప్పుడు వెళ్ళి వంట చేసుకుందాం ఇక. ఇదిగో చూడండమ్మా, దీన్ని నాకు చెన్నైలో సంకరా మీన్ అంటారు. ఇక్కడ దీనికి ఏదో పేరు ఉంటుంది, మీరు తెలుసుకోండి ఇంగ్లీష్లో, నాకు తెలియదు. ఇదిగో ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొచ్చి ఇలా కట్ చేసి, కొంతమంది అయితే పిల్లలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇలాగే ముక్కలు చేసేస్తారు. నేను ఇలాగే వండేదాన్ని ఎప్పుడు ఇంట్లో కూడా, చెన్నైలో కూడా ఒక్కొక్కటి వేసేసుకునే వాళ్ళు అంతే. అదిగో చూసారా, ఇలా 2 పక్కల ఉంటాయి, 2 పక్కల ఘాట్లు పెట్టాం చూడండి అమ్మ. అదిగో శుభ్రంగా క్లీన్ చేసేసి, మామూలుగా నేను పెరుగు పసుపు అన్నీ వేసి క్లీన్ చేస్తాను కదా, అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. 6 వచ్చినాయి, పులుసుకు 4 తెలుసు చాలే. ఇది వెరైటీగా చూపిద్దామని ఇంకో 2 ఇలా కలిపి పెట్టా. ఇదిగో చూసారా, ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మసాలా, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇక కొంచెం పసుపు, ఇదంతా వేసి కలిపేసి శుభ్రంగా ఇందులో నిమ్మకాయ పిండి అందులో ఇట్లా పేస్ట్ లాగా చేసి అది రుద్దేసా. వీటిల్లో అన్నీ వేసేసా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా, ఉప్పు, కారం, పసుపు, మెంతి పిండి, ధనియాల పిండి, జీలకర్ర పొడి, ఈ 3 వేసా. ఇందులో వేసి ఒక నిమ్మకాయ, కొంచెం అర నిమ్మకాయ చెక్క ఇట్లా పిండేసి ఇందులో పెట్టి కలిపెట్టేసా. కలిపెట్టి నేను కలిపి ఒక 1 అవర్ అయిందనుకో, అక్కడ 1/2 అవర్ అయినా చాలు. ఇలా కలిపెట్టేసి చక్క పెనం మీద వేయించుకోవాలి. కొంతమంది కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లవర్ పల్చగా చేసుకుని అందులో ముంచి నూనెలో దేవుతారు. కార్న్ఫ్లవర్ కలిపితే ఇలా అయితే పెనం మీద వేయించేసుకోవచ్చు. నూనె వేసి 1 స్పూనుడు పెనం మీద వేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది. మళ్ళీ నూనె అంతా నాన్ వెజ్ అయిపోద్ది కదా, అందుకని నేను పెద్దగా నూనెలో వేయించే పని చేయను. అదే అమ్మ, ఈ 2 మాత్రం వేయించి చూపిస్తాను మీకు. ఇది ఇప్పుడు పులుసు పెడతా. దానికి కావాల్సినవి ఇదిగో వస్తున్నా, చేయగడుకు వస్తా. 1 టమాటా, ఇదిగో 1 ఉల్లిపాయ చెక్క కోసి పెట్టా. ఇదిగో 4 పచ్చిమిరపకాయలు, పెద్దయ్యగా 4 పచ్చిమిరపకాయలు వేసా. ఇవి ఇదిగో చింతపండు, దేనికి చింతపండు. ఇక మీకు తెలిసిందేగా ఎప్పుడు, ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా నూరి పెట్టుకున్నాను ఒకసారి కావాలంటే చూపిస్తాను, లేకపోతే చెప్తాను వినండి. 1/2 కిలో అల్లం, 1/2 కిలో వెల్లుల్లిపాయలు క్లీన్ చేసేస్తే మొత్తం ఇన్ని వస్తాయి వెల్లుల్లిపాయలు. అదే అల్లం కూడా క్లీన్ చేస్తే అన్ని ముక్కలు వస్తాయి. అంతా ఇటు పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను అనుకో అమ్మ, ఎన్ని రోజులైనా ఉంటుంది, 2 నెలలని మీరు వాడకాన్ని బట్టి ఫ్రిడ్జ్లో పడి ఉంటుంది హాయిగా. అప్పటికప్పుడు నూరుకోలేము ఏది, ఈ అల్లం ఒకటి వేయటానికి. ఇక ఉప్పు, కారం, నూనె, ఇక అది మామూలే. ఓకేనమ్మా, ఇదిగో ఇప్పుడు కట్ చేసేసుకుంటా.
ఒకసారి చెప్పాను, పులుసు అంటే చేపలైనా కాయగూరలైనా పులుసు అంటే బారుగా కొయ్యాలి. పచ్చిమిరపకాయలు ఈ 4 చేపలకి 4 పచ్చిమిరపకాయలు చాలు. ఇదిగో ఇట్లా. ఇవన్నీ చెన్నైలో ఉండగా మా పిల్లలకి వారానికి 1-2 సార్లు నేను వండుతూనే ఉండేదాన్ని. ఈవినింగ్ వేయించటం అలా చేసేదాన్ని. మటన్ ఉడికినా కూడా ఈ టమాటా ఈ మొదలు ఉడకదు, ఇది ఉడకదు, తీసేయాల్సిందే. ఎప్పుడో కొత్త నుంచే చెప్తున్నాను, ఎప్పుడు చేసినా మీకు చెప్తూ ఉంటా. కొంతమంది నేను ఇలా బారుగా కోసా కదమ్మా టమాటా, కొంతమంది రౌండ్గా ముక్కలు కోస్తారు, అవి కూడా ఉడకవు. పల్చగా చేసుకుని ఇట్లా కోసుకోండి. టమాటా కూడా మనం ఎదురుగుండా కనపడకుండా చేసుకోవాలి. ఇదిగో చూసారా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ టమాటాలు ఇవే వేసేది, ఈ చింతపండు. ఇక రెడీ చేసేసుకుంటా వంట. కూర వేసేస్తా పొయ్యి మీద. ఓకేనా? రండి. ఓకేనమ్మా? ఇదిగో కళాయి పెట్టాను, చక్కగా నీరు చుక్క లేకుండా ఆరిపోయింది. ఈ నూనె మొన్న పట్టించిన నూనె ఇలా వడకట్టు పోసుకుంటే చూసారా కలర్ ఎట్టా ఉందో. కొంచెం పడుతున్నా కదా, ఇంతవరకు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు పట్టింది ఉంది కదా, అది 2 days పోయిన తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళీ వడకట్టుకుని మళ్ళీ పట్టుకుంటాను అనమాట. పట్టుకున్నప్పుడల్లా మీకు చూపిస్తున్నా. అమ్మ ఎందుకు రోజు చూపిస్తుంది ఇట్లా అనుకోబాకండి, నా వంట నేను ఇలా చేసుకున్నాను మీకు చూపిస్తున్నా. ఓకేనమ్మా? ఇదిగో చాలు. ఇదిగో మెంతి పిండి, పసుపు, ఇదిగో మెంతిపిండి. ఇంతకన్నా ఎక్కువ వేయొద్దమ్మా, చేదు వస్తుంది, టేస్టే రావాలి. ఇదిగో పసుపు చూసారా వేగిపోయింది. అదిగో ఇదిగో ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ. చూసారమ్మా ఇది వేగుతుంది చక్కగా. అదిగో కలర్ కూడా చూడు, మెంతిపిండి పసుపు వేసేటప్పటికి చక్కగా లోపల వేగుతుంది. అది కాసేపు ఉందాం. కొంచెం సేపు వేగిన తర్వాత ఆ టమాటాలు వేయాలి. అందాక మళ్ళీ మూత పెడతా కాసేపు. చూసారమ్మా అదిగో చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో. ఉల్లిపాయలు వేగేటప్పుడు ఆవిరి అవి పోయకూడదు. కూర ఉడికేటప్పుడన్నా పోయొచ్చు, కానీ మిరపకాయలు వేగేటప్పుడు ఉల్లిపాయలు వేగేటప్పుడు పోయకూడదు. అదిగో మళ్ళీ పెడుతున్నా 1 నిమిషం. అదిగో చూడమ్మా అదిగో అది ఇప్పుడు చక్కగా వేగిపోయినాయి చూడండి. ఇదిగో ఇప్పుడు చూడండి ఈ టమాటాలు వేసేసా. అది చూసారా ఎంత గోధుమ కలర్లో చక్కగా. ఈ ఉల్లిపాయ వేగడమే కూరకి టేస్టు, కూర బయటకు రావడం, స్మెల్ కూడా అన్నీ ఇందులోనే ఉంటాయమ్మ. ఇదిగో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను చూడండి. 4 చేపలు చాలు, 4 కదా ఇవి. కంటికి ఇంపుగా ఉంటేనే నోటికి కూడా రుచిగా ఉంటుంది. వండేటప్పుడే కంటికి ఇంపుగా ఉండాలి కూర. ఎంతవరకు వీలైతే అంతవరకు టేస్ట్గా వండుకుంటారని నేను చెప్తున్నా మీకు ఇన్నిసార్లుగా. ఇదిగో చూడమ్మా మగ్గుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే వేస్తున్నాయి వాళ్ళ చేపలు వేయకుండా. ఇదిగో చూడండి ఉప్పు,
ఇప్పుడు చూశారు కదమ్మా, ఇలా తిరగేసాను కదా, చూసారా నూనె ఎట్ట బయటకు వస్తుందో. ఇది ఇప్పుడు సిమ్లో పెడతా. సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుతా. వాళ్ళు ఇంకొకసారి తిరగేస్తా, అప్పుడు పులుసు పోసేస్తా. ఓకేనమ్మా, అప్పుడు టేస్ట్గా వస్తాయి. లాస్ట్లో దించినప్పుడు అంత కొత్తిమీర వేస్తా. ఇక గుమ్మగుమ్మలే గుమ్మగుమ్మలు. ఇదిగో అమ్మ, చూస్తారా ఎలా చక్కగా, అబ్బా పట్టుకుంటే ఊడేలా ఉంది. ఇదిగో ఇక అంతే, ఊరికే కదిపే అది. చూసారా, ఇప్పుడు ఇందులో పులుసు పోసేస్తా. హైలో పెడతాను చూడండి. హైలో పెట్టేసి ఇదిగో ఎంత కళకళలాడుతుందో చూసారా. అంతే, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, చూసారా పెనం చూసారా కాలింది. అదిగో అది చూసానమ్మా. ఇదిగో మూత పెట్టా, సిమ్లో పెట్టి కాసేపు చక్క మగ్గుతా. హైలో పెట్టేసుకోకూడదు, సిమ్లో పెట్టి చక్క మూత పెట్టా. ఆ బీచ్ల్లో వాళ్ళు చేసేటప్పుడైతే పెద్ద పెద్ద ఇంత బారు పెనాలు ఉంటాయి వాళ్ళకి. ఓ 10 వేసేస్తారు వరుసగా, వేసేసి ఓ చేసేస్తారు. నేను కార్న్ఫ్లవర్ కూడా వేయలే, ఒట్టి ఇది మాత్రమే ఉప్పు కారం అల్లం మసాలా అంతవరకు వేసాను. వచ్చి కార్న్ఫ్లవర్ ఇష్టం, మళ్ళీ పైన పొరకెట్టినట్టు కడుతుంది అంతే. మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, తప్పులేదు. నేనేం వేయలే, చేపలు మాత్రమే కలిపెట్టేసి అట్లాగే వేస్తుంది. కానీ చాలా బాగుంటాయి పిల్లలు ఉన్నప్పుడు. ఇలా ఇది ఆరోగ్యం అంటమ్మా. మీకు కొన్ని మన పేపర్లో బుక్స్ వస్తే, చిన్న చిన్న బుక్స్లో చేపల గురించి చెప్తారు కదా, ఇది మంచిది ఇది మంచిదని. అందులో ఈ సంక్రా మీన్ ఉంటుంది, ఈ మీన్ ఉంటుంది. మరి ఇంగ్లీష్లో ఏం పేరు దీన్ని నాకు తెలీదు. తమిళ్లో అంటారు సంక్రా మీన్ అని, ఇక్కడేదో అంటారు. అవి తెప్పించుకోండి. ఇప్పుడు చూశారు కదా, అవి తెప్పించుకొని పిల్లలకు వండి పెడతా ఉన్నాను చక్కగా. మధ్యలో ముళ్ళు గిళ్ళు ఏముండవు. చూపిస్తాను ఇప్పుడు, నేను మీకు తిని తీసుకొని చూపిస్తానుగా. అమ్మ చేపల కూర వెరైటీగా ఉంటే వండుతా. ఒకసారి కొరమేను ఎంత ముక్కలు, ఒక 6 ముక్కలు పులుసు పెట్టా. ఈసారి కొరమేను తీసుకొచ్చి వెరైటీగా మీకు ఇగురేది చూపిస్తా. కొరమేను ఇగురు, అది చాలా బాగుంటుంది. చేపల్లోనే ఎన్నిసార్లు ఉన్నా వెరైటీ వెరైటీ బోల్డ్ రకాల చేపలు ఉన్నాయి. ఎవరో మట్ట గుడిసెలు అడిగారు, మట్ట గుడిసెలు పులుసు పెట్టండి అమ్మా అని. చాలా ట్రై చేసాయి. ఇవాళ వేసవకాలం వస్తాయంట మట్ట గుడిసెలు, ఈ కాలం రావంట. వేసవకాలం అంటే నీళ్ళు ఎండిపోతూ ఉంటాయి కదా, అప్పుడు పడతారనమాట వెళ్ళి మట్ట గుడిసెల్ని. వేసవకాలం వస్తాయమ్మా, ఇప్పుడు రావన్నారు. బొమ్మిడాయలు దొరుకుతాయి, బొమ్మిడాయలు తెప్పించి పులుసు పెడతా, ఇగురు వేస్తా. అవి చూపిస్తారు 2 కూరలు. ఓకేనమ్మా. ఒకటి నాన్ వెజ్ మీ ఇష్టానికి. తిననాళ్ళు కూడా నోళ్ళు ఊరిపోయి తిని వండుకోవాలి, అమ్మ వంట అనిపించాలి. ఇది కూడా గుమ్మ వాసన వేస్తుంది, ఇంకా ఏగనేయండి అది. చూసారా ఆ చేపే ఎలా ఉడుకుతుందో, అదనమాట. ఇదిగో పెట్టేసా. కొత్తిమీర రెడీ చేస్తా. ఇది సిమ్లో ఉంది, అన్నం రెడీ అయిపోతుంది. కొత్తిమీర రెడీ చేస్తా. ఇదిగో ఇట్లా అప్పుడే తీయొద్దు, ఊరికే కదుపుతున్నా అదే. అదిగో చూసారా, ఇదిగో కొత్తిమీర వేసేస్తా. అంతే, హైలోనే పెడదాం. చేపల కూర పులుసు పోసిన తర్వాత సిమ్లో పెట్టకండి, మగ్గేటప్పుడు మాత్రమే సిమ్లో. పులుసు పోసినప్పుడు తెగ వచ్చేయాలి, చేప ఎక్కువసేపు ఉడకదు. అందుకని వచ్చేది మొత్తం హైలోనే వండేయాలి చేపల్ని. అర్థమైందమ్మా. చేపల కూర మాత్రం పులుసు పోసిన తర్వాత సిమ్లో పెట్టద్దు, ఎగిరేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోండి. పులుసు పోసినాక హైలోనే ఉడికిపోవాలి. గుబ మంటలు వచ్చేప్పటికి చక్కగా ఉడికిపోద్ది చేప.
అది ఇందాక నుంచి ఇది సిమ్లోనే ఉంది కదమ్మా, ఇప్పుడు ఒకసారి హైలో పెడతా. ఇందాక నుంచి పెడితే మాడద్ది, ఇప్పుడు చూసారా, ఇప్పుడు హైలో పెడుతున్నా. అదిగో ఊరికి అట్లా అంచులు అమ్మట అట్లా పట్టుకుని కళాయితో అట్లా ఉండండి. ఊరికే మగ్గిపోద్ది, ఇది ఏం ఉండదు. స్టవ్ ఆపేసానమ్మా. ఇదిగో ఒక పని చేస్తాను, 2 టిష్యూ పేపర్స్ వేస్తా. వేసేసా, ఇందులో వేసానమ్మా ఆల్రెడీ. ఇదిగో మళ్ళీ నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, తినేటప్పుడు పిండుదాం అంతే. ఉల్లిపాయ ముక్కలు కూడా కోసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫుల్గా భోజనం మీద ఉన్నాం కదా, చేపల పులుసు అవన్నీ వేసి తింటున్నాం కదా. విడిగా ఈవినింగ్ టైంలో తింటారు చూడు, ఒట్టి చేపలు ఇలా వేయించుకుని, ఇలా వేయించుకోండి. లేకపోతే కార్న్ఫ్లవర్ అన్నీ కలిపేసి, కొంచెం బియ్యం పిండి కార్న్ఫ్లవర్ కలిపేసి ముంచి నూనెలో వేయించుకోండి. అది ఎక్కువ నూనె అంతా నాన్ వెజ్ నూనె అయిపోద్ది. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఇందులో సాయంత్రం తినేటప్పటికీ ఉల్లిపాయ ముక్కలు అన్నీ, నిమ్మకాయ ముక్కలు అన్నీ పెట్టుకు తినండి. టమాటా ముక్కలు ఇప్పుడు భోజనానికి వెళ్తున్నా కదా, మళ్ళీ అవన్నీ ఫుల్ అయిపోతాయి. మీకు చూపించడం కోసం చేశా. ఇక్కడ టమాటా ముక్కలు పెట్టుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోవచ్చు, నిమ్మకాయ ముక్కలు పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో మాత్రం తినండి. మధ్యాహ్నం మీకు చూపించడం కోసం 2 ఒకేసారి చేసేసాను నేను. ఓకేనమ్మా? ఇదిగో కూర కూడా అయిపోయింది. ఇదిగో చూడండి, ఆపేస్తున్నా. కూర కూడా ఆపేసా, అన్నం సిమ్లో పెట్టేసా. ఇదిగో చూడండి ఒకసారి, అదిగో ఎలా అంటిగిరిపోయిందో. చూసారా? ఇలా తిప్పేటప్పటికి అందరూ తినడానికి కరెక్ట్గా ఉంటుంది పులుసు. చూసారా చేప ఎలా కనిపిస్తుందో? మీకు తెలుసు, షాపుల్లో ఉంటుంది సబీనా. ఇదిగో అంతే, ఇంకేం ఎక్కువ కూడా అక్కర్లే. ఇదిగో చూడు, ఇది చూడండి ఎట్లా వస్తుందో. నేను చెత్త కూడా పెట్టలే, ఒట్టి సబీనానే పెట్టా. చూసారా? నేను అసలు ఏమీ అది కూడా యూజ్ చేయట్లేదమ్మా, చెయ్యే. ఇదిగో చూడు ఇక్కడ ఎంత నల్లగా ఉందో. వాళ్ళు తోమటం కదా, ఒక్కోసారి తోమరు. ఇదిగో చూడు, చూడండి ఎంత నల్లగా ఉందో. ఇదిగో ఇప్పుడు తోముతున్నాను చూడు. ఏదో తోమేస్తారు, అప్పుడప్పుడు నేను పని పట్టుకుంటా. ఇట్ట రోజు పని వాళ్ళకి వేయటం కాదు, నేను తోముతా అప్పుడప్పుడు. చూసారా? అది చూడు మురికి చేతులకి. నేను ఏమన్నా చెత్త తీసుకున్నాను, ఆ స్పాంజ్ కూడా తీసుకోవాలా. ఎంత మురికి వచ్చిందో చూడండి. ఇదిగో పూజ సామాన్లైనా ఇంతేనమ్మా, చేత్తోనే తోముకోండి, స్పాంజీ పెట్టకండి. ఇందాక నల్ల మచ్చలు ఉన్నాయి, ఇక్కడ సూపర్గా తోమేసా. ఇదిగో అమ్మా, తోమేసిన తర్వాత ఒకసారి నీళ్లు పోసినా కూడా చేత్తో ఇట్లా అనుకోవాలి మళ్ళీ. చూసారమ్మా ఎంత తెల్లగా వచ్చి బంగారం కూడా ఎలా మెరుస్తుందో. అది ఏమీ లేదు, ఒక సబీనా ప్యాకెట్ ఎంత ఉండదు, 60 రూపాయలే ఎంతో ప్యాకెట్. 60 రూపాయలే ఉంది ప్యాకెట్ రేటు. అది తెచ్చుకింట్లో పెట్టుకుని పూజ సామాన్లు, మీరు అన్నం ప్లేట్లు ఉంటే ప్లేట్లు, పూజ సామాన్లు అందరూ ఇలా ఉంటున్నాయి. ఇప్పుడు కొనుక్కుంటున్నారు అందరూ శ్రద్ధగా దేవుడు పూజ మీద. అన్నీ శుభ్రంగా తోముకోండి చేత్తోనే. మీరు ఏ స్పాంజీ ఉపయోగించొద్దు. నేను చేత్తో ఉపయోగిస్తే ఎట్టా నల్లగా మకిలి వచ్చిందో చూసావుగా, అది అలా యూజ్ చేసుకోమ్మా, అలా వాడుకోండి. చాలామంది అడిగారు వెండి సామాన్ల గురించి, ఎప్పటికప్పుడు అనుకుంటున్నా, ఇప్పుడు చదవంగానే గుర్తొచ్చేసింది నాకు. ఓకేనమ్మా? భోజనం చేద్దాం ఇక వెళ్ళి. ఇదిగో అమ్మా చూడండి, ఒకటి పెట్టేసుకున్నా నేను, తలకాయతో సహా పెట్టేసుకున్నా ఒక ముక్క. ఆ చేప మా కెమెరామెన్కి ఇందాక వేసి కలిపాను, మళ్ళీ ఊరికే
ఇందాక ఒక సగం వేసి కలిపాను, ఇప్పుడు సగం ఉంటే 2 ముక్కలుగా చేస్తున్నా. అది ఇదిగో చూడండి, ఇది తీసాను కదా, ఇందులో ముళ్ళు లేదు. ఇక చూడండి, ఇందులో ముళ్ళు అనేది ఉండదు, ఇక్కడే ఉంటుంది. ఇదిగో సెంటర్ ముల్లే చూపిస్తా. ఇదిగో ముళ్ళు లేదు, ఇదిగో చూడండి, దీంట్లో ముళ్ళు లేదు. పిల్లలకి పెట్టాలంటే చాలా ఈజీ ప్రాసెస్, ముళ్ళే లేదు, మధ్యలోదే ముళ్ళు. ఇగో మెత్తని, పిల్లలకి ఈజీగా తినేస్తారు చేప. ఇది ఎక్కడా రాదు ముళ్ళు. ఇదిగో ఉప్మా తిన్నట్టు తింటున్నా, చూస్తున్నారా? ఓకేనమ్మా, అదిగో వాటర్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. చేప పడంగా ఎలా వేసారో చూసారా? ఇదిగో ఇందా మీకు చూపించినట్టే ఎలా కట్ అయ్యిందో, గదులు గదులుగా. అది నేను సూపర్ అంటే అమ్మ సూపర్ అంటలే ఎప్పుడు అనుకుంటాను. ఎంత కమ్మగా ఉందో. ఇదిగో ఈ పచ్చిమిరపకాయలు ఇట్లా పెట్టుకోవాలి. మాకెవరికైనా నేను పచ్చిమిరపకాయలు వస్తే మీకు ఒక విషయం చెప్పాలి, చాలా పచ్చిమిరపకాయలు వేస్తాం కూర. మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఎప్పుడన్నా ఉన్నా కూడా చాలా ఇన్నేస్తాం. మాకెవరికైనా 2 వచ్చినా కూడా అది కూడా మా కోడలు వేసేసుకుంటుంది. మా సంచ పచ్చిమిరపకాయలు అంత ఇష్టం, బాగా తింటుంది పులుసులే. చూసారా ముళ్ళేవుగా? చూడండి, ఈ పక్కది ఇలా తీసేసా, ముళ్ళే లేదు. ఇదిగో మళ్ళా తీస్తా, అదిగో ముళ్ళుండు, అలా తీసుకోవాలి, ముళ్ళు ఉండదు. ఇక ఇంకొకటమ్మా, సృజన కే, నమస్తే అండి, మీరు మాకు దొరకడం మా అదృష్టం. ఒంట్లో నీరసం ఉన్నా, అన్నం తినబుద్ధి కావడం లేదన్నా, డబ్బులు ఎలా దాయాలో తెలియకపోయినా, యాక్టివ్గా ఎలా ఉండాలో, ఫ్రెండ్స్ చుట్టాలతో చుట్టుపక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలో, వంటిల్లు ఎంత బాగా ఉంచుకోవాలో, వయసుతో సంబంధం లేకుండా అమ్మమ్మల ఫ్రెండ్స్తో ఎన్నో జాగ్రత్తలు చెప్తున్న విజయదుర్గ గారి యూట్యూబ్ ఛానల్ మనకు లేట్గా కనిపించినా లేటెస్ట్గా చూస్తున్నాం. ఏమన్నా తేడాగా ఉంటే చాకురేవు ఉంటుంది, ఏమైనా తేడాగా ఉంటే చాకురేవు ఉంటుంది. మీ వీడియో ప్రతిదీ మిస్ కాకుండా చూస్తామమ్మా. కడలి మొగల్తూర్, ఓకే మొగల్తూర్ అంటే వాళ్ళది కడలి. చాలా సంతోషం, నా గురించి చాలా తెలుసుకున్నారు నిజంగానే. అసలు నా నేచర్నే మీరు బాగా చదివేశారు, బాగుంది. నేను అలాగే ఉంటా, మీరు నిజంగా ఏం రాశారో అలాగే ఉంటా, ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. ఏదో నాకు ఇంత వయసు వచ్చిన తర్వాత నా కాలక్షేపం కోసం మీరందరూ ఉంటారు, మీతో మాట్లాడచ్చు, పిల్లలతో మాట్లాడతాను సమయం ఉన్నప్పుడు రోజు ఒక్కసారి మీతో ఇట్లా మాట్లాడుకుంటవచ్చు, మీకు వంట చేసి పెట్టచ్చు, మీకు 4 మంచి విషయాలు చెప్పచ్చు నాకు తెలిసినవి. అలా ఇప్పటివరకు అందరూ నా మంచి విషయాల్ని అందరూ గౌరవపరచడం అంతే. కాకపోతే ఈ నల్లకూర మాత్రం ఇంచుమించు ఒక 10 మంది దాకా కొంచెం బాధపడ్డారు ఆ కూర చూసి, అంతే. అంత తప్పితే నాకు ఇక మనసుకు అంతకన్నా ఇంకేం లేదు. అది కూడా వాళ్ళకి నేను చెప్పేశాను, ఇలాంటి పోనీ చేయలేమ్మా మీరు, మరి తినేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అలా అని. అమ్మ చాలా సంతోషం, నాది లేట్ అయినా లేటెస్ట్గా నేను వచ్చినందుకు కూడా మీరేం లేటెస్ట్గా చూస్తున్నాను మీ వీడియోలన్నీ అన్నారు. చాలా సంతోషం అమ్మ, చాలా సంతోషం. నిజంగానే మీ మాటలన్నీ నాకు ఎంతో హాయిగా ఉంది. యూజర్ పేరు రాయలేదమ్మా మీరు. అమ్మ మాది తమిళనాడు హోసూరులో ఉంటాము, మీరు అంటే చాలా అభిమానం. మా కామెంటు చూడండి అమ్మా,
నాకు అమ్మ లేదు, నా కొడుకు మిమ్మల్ని అమ్మమ్మ అంటాడు. అమ్మమ్మ అంటాడమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నిజంగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నేను చూస్తానమ్మా, నేను చదవండి అని నువ్వు చెప్పావు. అయినా నిన్నటి నుంచి గుర్తుపెట్టుకోండి. హోసూరు తమిళనాడు అమ్మాయి చేసింది ఎక్కడుందా అని ఎత్తుకుతున్నాను. చాలా ఉన్నాయి కదా, వందల్లో కామెంట్లు. చదివేస్తున్నాను. ఇట్లా చెప్పాలి, ఎతికేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. చదువుతానమ్మా. మీ పిల్లాడు కూడా అమ్మమ్మ అంటున్నాడంటే, వీడియోలో చూసే అమ్మమ్మ అంటున్నాడంటే అంతకన్నా అదృష్టం ఇంకేం కావాలమ్మా. నేను నిజంగా చాలా అదృష్టవంతురాలని నా అభిమానులకి, నా వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాను. నేను నన్ను చాలా అభిమానిస్తున్నారు, ఎంతగానో ప్రేమిస్తున్నారు. అది నిజంగానే ఇదేదో పూర్వజన్మ సుకృతమని క్లియర్గా చెప్తా. నా విషయంలో మాత్రం ఇందులో ఎటువంటి ఇది లేదు. మేము ఎంత కష్టపడ్డా, ఎంత పైకి వచ్చినా, దీని వెనక ఎంత చరిత్రలు దాటి వచ్చినా నేను, కానీ ఈ చరిత్ర నాకు చాలా కొత్తది. ఇంతమంది అభిమానులు, పిల్లలకు సినిమా హీరోయిన్ చేసి వాళ్ళకి అభిమానులు పుట్టుకొచ్చారు, అది వేరే విషయం. ఇంట్లో కూర్చొని ఒంటరి మీకు చెప్తూ 4 మాటలు చెప్పినందుకు నాకు కూడా లక్షల అభిమానులు ఉన్నారంటే నాకు కూడా ఎంతో అదృష్టం కదమ్మా. ఇది ఎంతో నా జీవితానికి ఈ వయసులో హ్యాపీగా, మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండొచ్చు అనడానికి మీరందరూ ఎంతో నాకు ఇష్టం. మీరు నన్ను ఎలా ఇష్టపడుతున్నారో మీరందరినీ నేను ఇష్టపడుతున్నానమ్మా. ఇది నిజంగా సత్యం. కాకపోతే అందరి గురించి చదవలేకపోతున్న టైం ఉండదు, కానీ అందరి కామెంట్స్ చదువుతా, కానీ మీకు చెప్పలేకపోతున్నా మళ్ళీ తిరిగి, అంత టైం లేదు. ఓకేనమ్మా. చూస్తున్నారుగమ్మా మీరు సబ్స్క్రైబర్లు ఇప్పుడు ఎంత అయ్యారు? 76,000 అయ్యారు సబ్స్క్రైబర్స్. 1 lakh ఎప్పుడవుతుందా అని చూస్తున్నా. అంతా మీ సపోర్టేలే. 1 lakh అయిన తర్వాత అదొక ఆనందం కదా. సంవత్సరం లోపే నాకు ఇప్పుడు 6 months వెళ్ళిపోయింది నేను స్టార్ట్ అయ్యి నా వీడియోలు వచ్చి. May 2nd నా వీడియో టెలికాస్ట్ అయిందమ్మా. May 2nd. ఇప్పటికీ 76,000 వచ్చాయి సబ్స్క్రైబర్లు. అందుకోసం 1 lakh అయిపోద్ది అనుకుంటున్నా. జనవరి ఫిబ్రవరి కల్లా అవుద్దామని ఎదురు చూస్తున్నా. ఇక దానికి మీ సహకారం కూడా ఉంటుంది కదా, అదైతే బాగా సంతోషిస్తాను. నేనే కాదు, మీరే సంతోషిస్తారు. అమ్మ 1 lakh అయిపోయింది, అమ్మ అంత అయిపోయింది, ఇంత అయిపోయింది అని కామెంట్లో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నా సబ్స్క్రైబర్లు చూస్తున్నారు, నా వ్యూవర్స్ అందరూ ఎంత సబ్స్క్రైబర్లు ఎంతమంది అయ్యారని. నాకంటే మీకే ఎక్కువగా మైండ్లో ఉంది. ఓకే అమ్మా. 1 lakh అయినప్పుడు చక్కగా బాగా మీ అందరూ ఎదురుకుండా సెలబ్రేషన్ చేసుకుంటాను. అంతేగాని అందరినీ పిలవలేనుగా, ఎవరెక్కడ ఉంటారో తెలియదుగా, అదొక కొరతే. కానీ వీడియో రూపంగా చూపించడమే నా సంతోషాన్ని మీకు. ఓకే అమ్మా. మళ్ళీ నెక్స్ట్ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానమ్మా. అప్పటి వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్.